నమస్తే, వెల్కమ్ టు బియాండ్ హెడ్లైన్స్. వార్తల వెనుక వాస్తవాలను మీకు అందించే ప్రయత్నమే ఈ బియాండ్ హెడ్లైన్స్. ప్రధాని మోదీ 3 దేశాల పర్యటన విజయవంతంగా ముగిసింది, దిగ్విజయంగా ముగిసింది. ఎన్నో కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగాయి. పర్టికులర్గా న్యూజిలాండ్లో గత 40 సంవత్సరాలుగా ఏ భారత ప్రధాని అడుగుపెట్టలేదు. న్యూజిలాండ్లో అడుగుపెట్టడం ద్వారా ఒక కొత్త మైత్రి కుదరడము, చాలా కీలకమైనటువంటి ఒప్పందాలు రక్షణ పరంగా, వ్యాపార పరంగా, దౌత్యపరంగా కూడా. పర్టికులర్గా చైనా డామినెన్స్ని ఇండో పసిఫిక్ ప్రాంతంలో బ్యాలెన్స్ చేయడానికి భారత్ చాలా ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నంలో సఫలీకృతమైందని చెప్తున్నారు అనలిస్టులు. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నాతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కుచ్చటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. మొత్తానికి ఇండోనేషియా, తర్వాత ఆస్ట్రేలియా, ఆ తర్వాత చివరిగా న్యూజిలాండ్, 3 దేశాల్లో కూడా సక్సెస్ఫుల్గా టూర్ పూర్తి అయిపోయింది. ఓవరాల్గా మనకేంటి సార్, ఫస్ట్ మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి? ఏ ప్రధానమంత్రి అయినా కానీ, ఏ ప్రెసిడెంట్ అయినా కానీ, ఏ దేశం వాళ్ళైనా కానీ వాళ్ళ దేశంలో ఉన్న ఫెసిలిటీస్ని మార్కెట్ చేయడానికి వెళ్తారు. ఓకే, మన దగ్గర ఏముంది మనం వాళ్ళకి అమ్మొచ్చు. వాళ్ళు ఏం చూస్తారంటే వాళ్ళ వైపు ఏముంది మనకు అమ్మొచ్చు. ఇదే చూస్తాం మనం. వెరీ సెల్ఫిష్ మోటివ్, ఇంకేం లేదు. ఏదో పాత సిస్టమ్ లాగా అక్కడ వెళ్ళి డిప్లొమాటిక్ చర్చలు జరపడము, దాని తర్వాత ఒక స్టేట్ డిన్నర్ నడిపించడము, వాళ్ళ పార్లమెంట్ని అడ్రస్ చేయడం, అది కాదు. ఇప్పుడు బేసిక్లీ అడుగుతున్నారంటే మీరు మా దగ్గర ఏం కొనుక్కుంటారు, మేము మీ దగ్గర ఏం కొనుక్కోవచ్చు. ట్రేడ్, ప్యూర్ ట్రేడ్, నథింగ్ బియాండ్ ఇట్. సో మోదీ గారు ఇప్పుడు వెళ్ళినప్పుడు ట్రేడ్ అండ్ డిఫెన్స్ ఆల్సో, ట్రేడ్ అనగానే దాంట్లో డిఫెన్స్ కూడా వస్తుంది. మోదీ గారు ఇప్పుడు వెళ్ళిన దాంట్లో ఫస్ట్ ఇండోనేషియాకి వెళ్ళినప్పుడు 14 ల్యాండ్ మార్క్ అగ్రిమెంట్స్ చేశారు. ప్రబోవో సుబియాంతోతో చర్చల తర్వాత ఇది డిసైడ్ చేశారు. దాంట్లో స్ట్రాటజిక్ డిఫెన్స్ అండ్ ట్రేడ్ ఒక చాలా పెద్ద పాయింట్ అన్నమాట. మనం బ్రహ్మోస్ కానీ అస్త్ర మిసైల్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఇండోనేషియన్ ఆర్మ్ ఫోర్సెస్కి అమ్మడం పడుతాం. దీనికన్నా ముందు మన ఫిలిప్పీన్స్కి బ్రహ్మోస్ అమ్మాం. నౌ వీఆర్ ప్లానింగ్ ఆల్సో వియట్నాం వాళ్ళకు కూడా ఒక ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్గా మనం మిగతా దేశాలకి అమ్ముకుంటాం. ఎందుకంటే దీని రేట్ అమెరికన్ ప్రోడక్ట్స్ని కంపేర్ చేస్తే చాలా కాస్ట్ ఎఫెక్టివ్. చీప్ అని చెప్పకూడదు, కాస్ట్ ఎఫెక్టివ్. ఓకే, అది కాకుండా మోదీ గారు యోగకర్తకి వెళ్ళారు. అక్కడ మీకు తెలిసిందే రాంబనాన్ ప్రాజెక్టు, యునెస్కో ఒక హెరిటేజ్ సైట్, అది అక్కడ కొంచెం రెనోవేషన్ నడుస్తుంది. దాన్ని మనం స్పాన్సర్ చేస్తున్నాం భారతదేశం. మనకందరు తెలిసిందే ఇండోనేషియాకి ఒక చాలా స్ట్రాంగ్ హిందూ కనెక్షన్ ఉండే, కానీ కొన్ని సంవత్సరాలు కొన్ని కారణాల వల్ల దాని తర్వాత వాళ్ళు ఇస్లామిక్ నేషన్గా మారిపోయారు. కానీ ఇప్పుడు కూడా అక్కడ వాళ్ళ దాంట్లో ఒక హిందూ ఎలిమెంట్ మీకు కనిపిస్తుంది. అప్పుడు గరుడా ఎయిర్లైన్స్ కానీ, ఓకే, అది కాకుండా మనం చూస్తాం ఇటువైపు వాళ్ళ కరెన్సీ నోట్లు చూస్తే గణేష్ కనిపిస్తారు. దాంట్లో పేర్లు కూడా మీకు సంస్కృతం పేర్లు కనిపిస్తాం. మన ఈవెన్ ప్రెసిడెంట్ సుబియాంతో చెప్పారు, అది 2 పేర్లు ఉంటాయంట కదా. సో అట్లాంటి చాలా మట్టుకున్నాయి. ఈవెన్ థాయిలాండ్లో మీకు కనిపిస్తుంది అది సేమ్ థింగ్. మన ఇన్ఫ్లుయెన్స్, బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, మన హిందూ ఇన్ఫ్లుయెన్స్ కానీ, అది అంకోర్ వాట్ దాకా వెళ్ళింది, కంబోడియా దాకా. సో ఇది మన సెకండ్ కనెక్షన్ అన్నమాట. మోదీ గారు ఆల్సో ఇండోనేషియా పార్లమెంట్ని అడ్రస్ చేశారు. అది కాకుండా ఈ మ్యారిటైమ్ కోఆపరేషన్ ఇప్పుడు మనం చూసాం. అన్నిటికంటే స్ట్రేట్ ఆఫ్ హోర్మూస్ ఇంత ఇంపార్టెంట్ ఎందుకు అయిందంటే ఒక చోక్ పాయింట్గా మారిపోయింది అది. కానీ దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఎవరినైనా చోక్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని కూడా చోక్ చేస్తారు. అది జరిగింది ఇరాన్తో. ఇప్పుడు వాళ్ళు అనుకున్నారు మేము చోక్ చేస్తే మమ్మల్ని ఎవరేం చెప్పారని చెప్పి వాళ్ళ మీద బాంబులు పడ్డది. ఇప్పుడు వాళ్ళు క్వైట్గా కూర్చున్నారు పక్కన. దీని ముందు కూడా మనం చూసాం, వాళ్ళు 2-3 సార్లు ట్రై చేశారు స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ క్లోజ్ చేయడానికి. ఒకటైతే వాళ్ళు క్లోజ్ చేసేసారు యుఎస్, వీళ్ళ ప్రోడక్ట్స్ బయటికి వెళ్ళలేదు అక్కడి నుంచి. ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్ మనం అందరికి తెలిసింది, మనం చాలాసార్లు మాట్లాడాం కూడా. బిట్వీన్ మలేషియా అండ్ ఇండోనేషియా నుంచి నడుమిట్లో వెళ్తున్న ఒక స్ట్రేట్ అనమాట. మీరు దాన్ని అవాయిడ్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. చుట్టూ నుంచి వెళ్ళాలంతే. ఒక ఎక్స్ట్రా ఫ్యూ 100 kilometers యూ విల్ గో అరౌండ్ ఇట్ అనమాట. అది కనుక బ్లాక్ ఎవరు చేయరు, నెవర్ హ్యాపెన్. కానీ ఉంది పాస్. కానీ అక్కడ భారతదేశానికి అక్కడ ఒక పోర్ట్ వాళ్ళు ఇచ్చారు, మనం పోర్ట్ డెవలప్ చేసుకోవడానికి. సబంగ్ పోర్ట్. సబంగ్ పోర్ట్ ఒక చిన్న పోర్ట్. దాన్ని డెవలప్ చేస్తే కూడా ఇట్ కెనాట్ టేక్ బిగ్ షిప్స్, చిన్న షిప్స్ తీసుకొచ్చారు. కానీ ఒక వాచింగ్ పాయింట్గా మారిపోతుంది. అక్కడ కూర్చొని నేవల్ షిప్స్ కానీ మన షిప్స్, లేకుంటే అఫ్కోర్స్ వాళ్ళ షిప్స్ అయితే ఉంటుంది అనుకోండి, కానీ కమర్షియల్ షిప్పింగ్కి కాదు, అది అంత ఇంపార్టెంట్ కాదు. ఇన్ఫాక్ట్ దానికి మన పక్కనే అక్కడి నుంచి 100 kilometers దూరంలో మనం, 100 కాదు 150 kilometers దూరంలో మనం గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కడుతున్నాం. ఒక షిప్పింగ్ పార్లెన్స్లో 150 kilometers అంటే పెద్ద డిస్టెన్స్ కాదు. వాళ్ళు గ్రేట్ నికోబార్లోనే డ్రాప్ చేస్తారు. ఇక్కడ 58,000 tons అనుకుంటే దానికన్నా తక్కువ షిప్స్ వెళ్ళొచ్చు, దానికి పెద్ద షిప్స్ వెళ్ళలేవు అక్కడ.
డీప్ వాటర్ పోర్ట్ కాదు అది, కానీ ఒక స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. భారతదేశానికి ఏంటంటే ఒకటి సబాంగ్ పోర్ట్లో నేవల్ కొన్ని షిప్స్ని పెట్టుకుంటే గ్రేట్ నికోబార్లో ఎట్లయినా మన షిప్స్ ఉంటుంది. చైనా ఏం చేస్తున్నారని చూడొచ్చు, అంతే చూడొచ్చు. వాళ్ళని ఆక్రమించడమో లేకుండా అది చేయడం మనతో కాదు. జస్ట్ సర్వేలెన్స్. అండ్ చైనీస్ ఆర్ బిగ్గర్ ఎక్స్పర్ట్స్ ఇన్ సర్వేలెన్స్. వాళ్ళు మన మీద కూడా సర్వేలెన్స్ చేస్తారు, వాళ్ళు కావాలని. అమెరికా మీద కూడా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మలకా స్టేట్స్ నుంచి షిప్పులు తీసుకెళ్ళి గ్రేట్ నికోబార్ దగ్గర ఏముందని చూసుకుంటారు వాళ్ళు. సబ్మెరీన్స్ యూజ్ చేస్తారు ఆ ఏరియాలో. మనం ట్రాక్ చేయాల్సి వస్తుంది సబ్మెరీన్స్ని కూడా, విచ్ ఇస్ ద టఫ్ టాస్క్, అంత ఈజీ కాదు. అండ్ ఇంటర్నేషనల్ వాటర్స్, అది ఇంటర్నేషనల్ వాటర్స్లో మీరు వెళ్ళి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే అది వాళ్ళంటారు మేము దిస్ ఇస్ మై లుక్అవుట్, ఐ విల్ డూ వాట్ ఐ వాంట్ అంటారు. అది జరిగింది ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మస్లో కూడా. ఇరాన్ అన్నారు మా వాటర్ అంటున్నారు, ఒమాన్ అంటున్నారు మా వాటర్ అంటున్నారు, యూఎస్ అంటారు ఎవరిది కాదు అంటున్నారు. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ వాటర్ వే. సో వీల్ టు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్స్ ఇచ్చిన చట్టాల ప్రకారం యుఎన్ ఆర్గనైజేషన్ మనం ఫాలో చేయాల్సింది. కానీ అక్కడ కూర్చొని చూడొచ్చు అంతే. వీ కెనాట్ గో అండ్ ఒక చైనీస్ షిప్ని పట్టుకోలేము మనం. ఓకే, అది కాకుండా మనం చాలా మటుకు జాయింట్ ఎక్సర్సైజ్ గురించి ఒప్పందం చేసుకున్నాం, జాయింట్ రీసెర్చ్ గురించి చేసుకున్నాం. ఇంపార్టెంట్గా ఇంకా కో ప్రొడక్షన్, మనం ఇండోనేషియాతో కలిసి మనం కో ప్రొడక్షన్ చేయబోతున్నాం. ఏంటి, కొత్త డిఫెన్స్ టెక్నాలజీస్ కానీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ కానీ. ఇది మనం చూస్తున్నాం. మన ఇజ్రాయెల్ వైపు నుంచి మనకి ఇప్పుడు టైఅప్ జరిపి ఇజ్రాయెల్తో మనం ప్రొడక్ట్స్ చేస్తున్నాం. కొన్ని ప్రొడక్ట్స్ మనం ముందు నుంచే రష్యాతో చేస్తున్నాం. యూఎస్తోని కొనుక్కుంటున్నాం కానీ ప్రొడక్షన్ లేదు. కానీ యూఎస్ కంపెనీస్ ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు. స్కెరోస్కి హెలికాప్టర్ షెల్ హైదరాబాద్లో తయారవుతుంది, దాని ఫ్యూస్లాజ్ అంతా. అట్లాంటి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంజిన్ ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. సాఫ్రాన్తో మనం ఫ్రెంచ్ కంపెనీతో భారతదేశంలో చేసుకుని ఇట్లానే ఇదే టెక్నాలజీని మనం ఇండోనేషియాకి తీసుకెళ్ళి అక్కడ కూడా జాయింట్ ప్రొడక్షన్ దగ్గర పట్టుకుంటే మనకు ఒక విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది అన్నమాట. మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, ఎక్కువ అమ్మొచ్చు. అది కాకుండా మ్యారిటైమ్ కోఆపరేషన్, ఎందుకంటే ఇప్పుడున్నదంతా మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అంటారు, అదొకటి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ మన కోసం. అది కాకుండా మ్యారిటైమ్ కనెక్టివిటీ చూసుకోవాల్సి వస్తుంది. అండ్ కోస్టల్ సర్వేలెన్స్, అంటే బేసిక్లీ ఇక్కడ స్మగ్లర్స్ అంత పెద్ద ప్రాబ్లం కాదు, కానీ అప్పుడు కూడా సర్వేలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ మలకా స్ట్రైట్స్ దగ్గర ఉన్నప్పుడు చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఇండోనేషియా దగ్గర లేనిది ఏంటంటే ఎంఆర్ఓస్, అంటే మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవరాల్ ఫెసిలిటీస్ వాళ్ళ దగ్గర లేదు ఎక్కువ. మన దగ్గర ఇక్కడ జిఎంఆర్లో ఉంది. అది కాకుండా మనం చూసాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకటి పెట్టబోతున్నారు. చాలా ఉన్నాయి ఎంఆర్ఓస్. అట్లా డిఫరెంట్ ఎయిర్లైన్స్ డిఫరెంట్ ప్లేసెస్లో చేసుకుంటారు. సో ఇప్పుడు మన షిప్స్ కూడా ఓవరాల్ చేసుకోవచ్చు. దానికి కూడా ఉన్న ఫెసిలిటీస్ క్రియేట్ చేయబోతున్నాం, ఎంఆర్ఓ ఫెసిలిటీస్. డిఫెన్స్ R&D గురించి ఒప్పందం చేసాం, షిప్ బిల్డింగ్ గురించి ఒప్పందం చేసాం. ఎందుకంటే ఆ రూట్లో షిప్ బిల్డింగ్ ఇస్ అ గుడ్ ఇండస్ట్రీ టు సెటప్ అన్నమాట. అది కాకుండా ఆసియాన్ ట్రేడ్ టాక్స్ గురించి కూడా మాట్లాడారు. ఎందుకంటే మనం ఇంకా గుడ్స్ అగ్రిమెంట్కి రాలేదు. ట్రేడ్ అండ్ గుడ్స్ అగ్రిమెంట్ చెప్పి ఆసియాన్ దేశాలతో ఇంకా ఒప్పందం చేయలేదు. మన యూరోపియన్ యూనియన్ లాగా మన FTA చేసాం వాళ్ళతో. వీళ్ళతో గుడ్స్ అగ్రిమెంట్ అని అగ్రిమెంట్ ఉంటుంది, ట్రేడ్ ఇన్ గుడ్స్ అగ్రిమెంట్. అది ఇంకా చేయాల్సింది. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, ఇండోనేషియా దగ్గర ఉంది క్రిటికల్ మినరల్స్. మనం చూసే ఉంటాం ఇప్పుడు అన్నిటికీ కావాల్సింది క్రిటికల్ మినరల్స్ మనకు కావాలి. ఇట్స్ బ్లాక్ గోల్డ్ టుడే. మనం చూసాం చైనా ప్రతి దేశాలు వెళ్ళి వాళ్ళు ఒప్పందం చేసుకొని వాళ్ళు అక్కడి నుంచి ఆల్రెడీ చేస్తున్నారు, 15 సంవత్సరాలు చేసుకుంటున్నారు అనమాట. సో ఈ మినరల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి కావాల్సింది. అది US కూడా దాని మీద చాలా మటుకు డిపెండ్ అయి ఉన్నారు. సో మనం కూడా ఇప్పుడు చేస్తున్నాం. మనం కూడా కొన్ని దేశాలతో ఒప్పందం చేసి మన మినరల్స్ తెచ్చుకొని దాన్ని మన ప్రాసెస్ చేసి యూజ్ చేయబోతున్నాం అనమాట. ఇది మనం ఒప్పందం పెట్టాం. ఇది కాకుండా మన చాలా మటుకు మనం చూసండి బ్రహ్మోస్ అండ్ అస్త్ర, దాన్ని అమౌంట్ డిస్క్రైబ్ చేయలేదు ఎంత వచ్చిందని, కానీ $630 మిలియన్ అని చెప్తున్నారు ఈ ఒప్పందానికి. ఎన్ని బ్యాటరీస్ కొంటారో మనకు తెలియదు. యాజ్ ఫిలిపీన్స్ మన దగ్గర నుంచి 3 బ్యాటరీస్ కొన్నారు. 3 బ్యాటరీస్ అంటే కంప్లీట్ యూనిట్ అనమాట. దాంతో బ్రహ్మోస్ లాంచింగ్ ఉంటుంది, వెహికల్స్ ఉంటుంది, బ్రహ్మోస్ మిసైల్స్ ఉంటుంది, ఎక్స్ట్రా మిసైల్స్ ఉంటుంది, దాన్ని ఉంటుంది. దాంతోపాటు ట్రైనింగ్ కానీ మెయింటెనెన్స్ అన్నీ ఉంటుంది. సో వాళ్ళు అట్లాంటి 3 పెద్ద సిస్టమ్స్ కొన్నారు మన దగ్గర నుంచి. వీళ్ళన్నీ కొంటారో చూడాల్సింది. కానీ ఇప్పుడున్న దాని ప్రకారం $630 మిలియన్ ఒప్పందం చేస్తే దాంట్లో అస్త్రా మిసైల్స్ కూడా కొనబోతున్నారు మన దగ్గర. దీస్ ఆర్ మెయిన్ రీజన్స్ అన్నమాట. కానీ ఇది మనం ఇది చెప్పినట్లనే కరెక్ట్. మనకి యాక్ట్ ఈస్ట్ పాలసీ ఒకటి ఉంది. మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన US మీద డిపెండ్ కాకూడదు, యూరోప్ మీద డిపెండ్ కాకూడదు. మన ఆసియాన్ కంట్రీస్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ని కూడా మనం అప్రోచ్ కావాలి, వాళ్ళతో ఒప్పందం చేసుకుంటే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చారన్నమాట. ఇది కాకుండా మెయిన్గా మీరు చెప్పిన దాని ప్రకారం ఈవెన్ చైనాది మ్యారిటైమ్ రీచ్ని మనం తగ్గించాలి. ఎందుకంటే చైనాకి వెళ్ళే ప్రతి ప్రోడక్ట్ ఆ రూట్ నుంచి వెళ్తుంది. కానీ రేపు వాళ్ళు డిసిజన్ తీసుకొని కాదు మేము యూజ్ చేయమని చెప్తే మళ్ళీ ఇంకో రూట్ తీసుకొచ్చి, కానీ దే విల్ టేక్ మలకా స్ట్రైట్స్. బికాజ్ మనం బ్లాక్ చేయలేము. చైనీస్ ఆర్మీ ఊరుకుంటారా మనం బ్లాక్ చేస్తే? వాళ్ళు దే విల్ బ్లాస్ట్ అస్, దట్ డౌట్ లేదా. ఇంటర్నేషనల్ వాటర్ వే
మనం బ్లాక్ చేయకూడదు కూడా. మనం ఇప్పుడు ఇరాన్ని జస్టిఫై చేసినట్లు అయిపోతుంది. సో అది చేయరు కూడా, ఎందుకు కారణాలు ఏం లేవు అక్కడ. ఏదైనా యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు అట్లా అక్కడ ఎందుకు చేస్తారు మళ్ళీ యుద్ధ పరిస్థితులు వస్తే? మలకా స్టేట్స్ అనే సంబంధం ఉంది? యుద్ధ పరిస్థితి ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఉండాలి. ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఏం లేదు ప్రాబ్లం. మనకు చైనాతో జరిగే ఘర్షణలు అంతా హిమాలయాలో జరుగుతుంది, సీల్ ఎక్కడ వస్తుంది? ఇరాన్ది జరిగింది అక్కడే కదా, ఇరాన్ కొట్లాడంతా సీలో జరుగుతుంది. సో అక్కడ వాళ్ళు బ్లాక్ చేస్తారు. వీ కెనాట్ బ్లాక్ ఇట్. వీల్ బికమ్ మన ఒక పరాయ నేషన్గా మారిపోతాం, మనం ఒక ఇరాన్ లాగా మారిపోతాం. వీఆర్ నాట్, మన ఒక డెమోక్రటిక్ కంట్రీ, మనం చేయకూడదు అదంతా. బట్ మనం ఒక వాచింగ్ పోస్ట్గా వాడుకోవచ్చు అనమాట మెయిన్గా. ఇది మెయిన్ ఇప్పుడు జరిగిన. అండ్ ఈ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ఒకటి మనకు పెద్ద ఒక బిజినెస్, అది మనం డెఫినెట్గా చేసుకోవాలి. అది కూడా కాకుండా మీరు చూసుంటారు, మోదీ గారు వెళ్ళేటప్పటికీ నేను మంచి రిలేషన్షిప్ డెవలప్ అయింది ప్రెసిడెంట్తోనే. ఆయన పాప ఎయిర్పోర్ట్కి వచ్చారు మోదీ గారిని సీ ఆఫ్ చేయడానికి. అది పెద్ద ఒక సంకేతం దట్ దట్ ఇండియా ఇంపార్టెన్స్ ఎంత ఉంది ఇండోనేషియాలో అని చెప్పి చాలా క్లియర్గా తెలిసిపోయింది అన్నమాట. ప్యూర్లీ ట్రేడ్ ఉంది, ట్రేడ్ రిలేషన్స్ డెఫినెట్గా మనకేమి ఇస్తారు, మనకేం వస్తుంది, వాళ్ళకేమి ఇస్తాం, ఇదంతా ట్రేడ్ అవుతుంది. జియో పొలిటికల్ ఈక్వేషన్స్ పరంగా చూస్తే మనం అంటే ఆసియా ఖండంలో మనకి ఈక్వల్గా చైనాకు ధీటుగా పోటీ ఇవ్వగలిగేది భారతదేశం మాత్రమే. ఇప్పుడు ఈ సబంగ్ పోర్ట్ కానివ్వండి, లేకపోతే ఈ క్వాడ్ కూటమి బలోపేతం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. క్వాడ్ కూటమికి సంబంధించి ఆల్రెడీ జపాన్ ఈ మధ్యనే ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి వచ్చారు, ఆస్ట్రేలియా మనం వెళ్ళడం జరిగింది. అమెరికాని ఏమైనా కాస్త అంటే ఇగ్నోర్ చేయడము లేకపోతే ఐసోలేట్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుంది? అమెరికా గొడవలు ఉన్నాయండి. వాళ్ళు ఇప్పుడు దీంట్లో ఎక్కువ టెన్షన్ తీసుకోరు వాళ్ళు. ఓకే, చాలా క్లియర్. అమెరికాకి వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంది, గల్ఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ నడుస్తుంది. అది కాకుండా వాళ్ళకి నేటోతో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అమెరికా ప్రయారిటీస్ చూస్తారు. క్వాడ్ ఉందని చెప్పి మొత్తం అటెన్షన్ పెట్టక్కర్లేదు. క్వాడ్లో టెన్షన్ ఏం లేదు కదా, క్వాడ్లో ఏదైనా పొలిటికల్ టెన్షన్ లేదు, క్వాడ్లో మిలిటరీ టెన్షన్ లేదు. మళ్ళీ ఎందుకు అంత గొడవ, చూసుకుందాం తర్వాత. దట్ ఈస్ ద యాటిట్యూడ్ అన్నమాట వీళ్ళది. సో ఇప్పుడున్న దాని ప్రకారం మనం చాలా మటుకు అక్కడ ఇండోనేషియాతో సంబంధాలు ఏంటంటే ఒక ఇస్లామిక్ కంట్రీ అది. మీరు చూడండి, ఇంత టెర్రరిజం వ్యతిరేకంగా రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు కూడా వాళ్ళు పాకిస్తాన్ పేరు తీసుకోలేదు. వాళ్ళు మనం ఇంత క్లోజ్ అని చెప్తున్నా, అదని చెప్తున్నా, వాళ్ళు పాకిస్తాన్ పేరు తీసుకోలేదు. వాళ్ళు దే విల్ నాట్. ఇస్లామిక్ నేషన్స్ అదొకటి ఉంది. మీరు ఎంత క్లోజ్ అయినా కానీ, సౌదీ అరేబియా ఉండొచ్చు, ఇరాన్ ఉండొచ్చు, మీరు దుబాయ్ ఉండొచ్చు, యూఏఈ ఉండొచ్చు, దట్ ఈస్ ఖత్తర్, బహ్రెయిన్, ఒమాన్, వాళ్ళు పాకిస్తాన్ పేరు తీసుకోరు. వాళ్ళు ఒక ఇస్లామిక్ నేషన్కి ఇంకో ఇస్లామిక్ నేషన్ సపోర్ట్ చేస్తారు. వాళ్ళు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దే విల్ డూ అట్లీస్ట్ మారల్ సపోర్ట్ ఇస్తారు, లేకుంటే డిప్లొమాటిక్ సపోర్ట్ ఇస్తారు. ఈ కేసులో కూడా అంతే. టెర్రరిజం ఖండిస్తున్నాము, టెర్రరిజం అది అని చెప్పి పెద్ద స్టేట్మెంట్ రిలీజ్ చేసే ఒప్పందంలో, కానీ దాంట్లో ఎక్కడ పాకిస్తాన్ పేరు లేదు. సో వాషింగ్ మన వాళ్ళు ట్రై చేస్తుంటారు, కానీ వాళ్ళని ఉంటారు పాకిస్తాన్ పెట్టకండి, వీ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు పాలిటిక్స్. సో అది వాళ్ళ లుక్అవుట్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇస్లామిక్ టెర్రరిజం ఉందంటే వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంది అక్కడ. వాళ్ళ దగ్గర కూడా చాలా మటుకు ఇన్సర్జెంట్ గ్రూప్స్ కొన్ని ఐలాండ్స్ టేక్ ఓవర్ చేసుకున్నారు ఇండోనేషియాలో కూడా, ఆ ఫిలిప్పీన్స్లో కూడా ఉంది, పెద్ద ప్రాబ్లం ఉంది అక్కడ కూడా. సో ఈ ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళు దీన్ని పాకిస్తాన్ తీసుకురారు దీంట్లో. ఇన్ఫ్యాక్ట్ ఈ చర్చలు మొదలయ్యే ముందు, ఇరాన్ చర్చలు ఫస్ట్ పాకిస్తాన్ కన్నా ముందు యుఎస్ అప్రోచ్ చేసింది ఇండోనేషియాని మీడియేటర్గా. ఇప్పుడు ఇండోనేషియా అన్నారు, మేము ఈ గొడవలో పడము, వీ విల్ నాట్ ట్రై అండ్ ఫైట్ విత్ అనదర్ ఇస్లామిక్ నేషన్, మేము మమ్మల్ని పక్కన పెట్టండి, మీరు పాకిస్తాన్ లేకుండా మిగతా దేశాలు చూసుకోండి, మేము రావని చెప్పారు దీంట్లో. అది వాళ్ళది ఒక స్ట్రాటజీ. వాళ్ళు ఏమైనా కానీ లాస్ట్లో వాళ్ళు దే విల్ కమ్ టుగెదర్. బట్ మనకి ఒక వర్కింగ్ రిలేషన్షిప్ డెవలప్ అయింది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఆయుధాలు ఏం లేవు అమ్మడానికి, వాళ్ళు చైనా దగ్గర నుంచి తీసుకొని అమ్ముకుంటున్నారు మిగతా వాళ్ళకి. మనం డిఫెన్స్ ప్రొడక్షన్ ఉంది మన దగ్గర, మనం వాళ్ళ దగ్గర కూడా ప్రొడక్షన్ పెట్టుకోవచ్చు. అఫ్కోర్స్ బ్రహ్మోస్ అక్కడ షిఫ్ట్ చేయం, కానీ మిగతా చిన్న ప్రాజెక్ట్స్ ఉంటే అక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు జాయింట్ ప్రొడక్షన్ కోసం. అక్కడి నుంచి మనం ఫిలిప్పీన్స్కి అమ్మొచ్చు, వియట్నాంకి అమ్మొచ్చు, కంబోడియా, లాఓస్ అందరూ ఉన్నారు ఆ ఏరియాలో. సో వీ కెన్ సెల్ ఇట్. కానీ ఇప్పుడుకున్న దాంట్లో ఎస్ ఏదైనా ఉందంటే వీ డెవలప్డ్ రిలేషన్షిప్, వర్కింగ్ రిలేషన్షిప్ డెవలప్ చేసాం. మోదీ గారు రేపు ఫోన్ ఎత్తి మాట్లాడాలంటే మాట్లాడచ్చు, ఆ పరిస్థితికి వచ్చాం అనమాట. అయితే సార్ ఇండోనేషియా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నాకు తెలిసి ఎక్కువ ముస్లిం జనాభా ఉన్నటువంటి దేశం ఇండోనేషియా ప్రపంచంలో. కరెక్ట్. సో ఒక విధంగా ఇప్పుడు యూరోప్ కంట్రీస్ కానీ పాకిస్తాన్ కానీ ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. భారత్ ముస్లింలకి వ్యతిరేకంగా పనిచేస్తుంది, ఇస్లాంకి వ్యతిరేకంగా పనిచేస్తుందని. సో ఇండోనేషియాకి వెళ్ళడం ద్వారా అక్కడ సత్సంబంధాలను ఏర్పరచుకోవడం ద్వారా ఈ నెరేటివ్కి చెక్ పెట్టినట్టు కొంతవరకు మనం అలా చూడొచ్చు. ఈ నెరేటివ్ ఎవరు చేస్తున్నారు? పాకిస్తాన్ చేస్తుంది. ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎవరు లేదు. టర్కీ మ్యాక్సిమం, సౌదీ అరేబియా పట్టించుకోరు, యూఏఈ పట్టించుకోరు, ఈవెన్ ఇరాన్ పట్టించుకోరు.
స్విట్జర్లాండ్ ఈ మధ్య యుఎన్ఓలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. స్టేట్మెంట్ అందరు ఇస్తారు, హ్యూమన్ రైట్స్, మనం కూడా ఇస్తాం హ్యూమన్ రైట్స్ గురించి, ప్రెస్ ఫ్రీడమ్, మైనారిటీ హక్కు. ఇవాళ ట్రంప్ ఏమో అక్కడ ఉన్న కొంతమంది ప్రెస్ వాళ్ళని ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు యూఎస్లో. ఆయన ఎయిర్ ఫోర్స్ 1 గురించి రిపోర్ట్ చేశారని చెప్పి. అక్కడ ప్రెస్ ఫ్రీడమ్ ఉంది. అప్పుడు మోదీ గారు ఎవరైనా అరెస్ట్ చేయించారు అట్లా? ఇది మనం లైట్ తీసుకోవాలి అదంతా. ఎందుకంటే ఈ డిప్లొమాటిక్ హెయిర్ స్ప్లిట్టింగ్ అంటారు దీన్ని. వాళ్ళు చెప్పాల్సినవి చెప్పేస్తారు. మీకు యూఎస్లో 5 మంది వాళ్ళ కాంగ్రెస్ మెన్, సెనేటర్స్ వచ్చి ఇండియా వ్యతిరేకంగా మాట్లాడాలంటే $5,000 $10,000 చెక్కు స్టేట్మెంట్ ఇచ్చేస్తే వారు మాట్లాడతారు. వాళ్ళకి డబ్బులు కావాలంతే. లంచం కాదు అది, ఒఫీషియల్ లంచం కాదు, అన్అఫీషియల్ లంచం. వాళ్ళు క్యాంపెయిన్ ఫండ్స్ అంటారు, ఇదేనో పేరు అంటారు. సో మనం ఈ సెన్సిటివ్గా కాకూడదు. ఇజ్రాయెల్ లాగా ఉండాలి. నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు ఏమైనా చెప్పుకో, మమ్మల్ని వీఆర్ లీజ్ బాదర్ అంతే. 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు. మనం రియాక్ట్ కానప్పుడు అంటారు ఎందుకు వేస్ట్ చేయడం, ఆయన రియాక్టే కావట్లేదు అంటారు. అది జరుగుతుంది. రియాక్ట్ అయినాం అనుకోండి మళ్ళీ చేస్తారు కావాలి. సో ఓవరాల్గా చూసుకుంటే సార్, ఇప్పుడు ఈ 3 దేశాల పర్యటన ద్వారా చైనా యొక్క డామినెన్స్ని మనం బ్యాలెన్స్ చేసేటువంటి ప్రయత్నం ఏ మేరకు మనం జరిగింది అనుకోవచ్చు? చైనీస్ డామినెన్స్ అనేది మనం వాళ్ళ ఎకనామిక్ డామినెన్స్ ఎక్కువ ఉంది, డిఫెన్స్ కాదు. నేను చెప్పండి, మన ఘర్షణ అంతా హిమాలయాలు నడుస్తుంది, అక్కడ జాకింగ్ ఫర్ పొజిషన్ నడుస్తుంది. 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ చైనాస్ చేతిలో ఉంది ఇప్పుడు లద్దాఖ్ది. అది వాళ్ళదే అంటున్నారు వాళ్ళు. నెహ్రూ ఇచ్చారు వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళు అక్సా ఇచ్చిన అంటారు దాన్ని. మనకి ప్రాబ్లం ఏంటంటే మన చైనాతో మనం కాంపిటీషన్ పడుతున్నప్పుడు వీ కెన్ నెవర్ మ్యాచ్ ద చైనీస్ డిఫెన్స్ స్కేల్ ఆఫ్ సైజ్. డిఫెన్స్లో కూడా వాళ్ళ స్కేల్ ఆఫ్ సైజ్ కానీ, వాళ్ళ ఆర్మీ సైజ్ కానీ, పీపుల్ లిబరేషన్ ఆర్మీ కానీ, మిగతా ఇప్పుడున్న కాన్సెప్ట్లో మీరు యుక్రెయిన్ యుద్ధంలో లేకుంటే ఇరాన్ యుఎస్ యుద్ధంలో కూడా ఏం చూస్తున్నారంటే సైజ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, ఓకే, టెక్నాలజీ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాల్లో 90% చైనీస్ ఆయుధాలు, అంటే చైనా తయారు చేసి ఇచ్చి వాళ్ళు అసెంబ్లీ చేశారు అంతే. ఇప్పుడు కూడా చేస్తున్నారు. దానికోసం నిన్న యుఎస్ బాంబింగ్ జరిగినప్పుడు తజికిస్తాన్కి వెళ్తున్న ఒక రైల్వే ట్రాక్ని కొట్టారు వాళ్ళు, రైల్వే బ్రిడ్జ్ని కొట్టారు. ఎందుకంటే ఇది చైనా నుంచి ఆ ట్రైన్స్ అట్లా వస్తుండే 15 రోజులు పట్టుకుంటుంది చైనా నుంచి రావడానికి. తజికిస్తాన్ నుంచి వచ్చి తర్వాత ఇట్ ఎంటర్స్ ఇరాన్. ఓకే, సో చైనా సపోర్ట్ చాలా క్రూషియల్ ఇట్లాంటి దేశాలకి. ఎవరు ఆయిల్ అమ్మి ఆయుధాలు తీసుకోండి, ఇది వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో చైనాని మనం ఇంత పెద్ద టెన్షన్ పట్టుకోకర్లేదు. చైనా ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంది, వాళ్ళు యూఎస్తో ప్రాబ్లమ్స్ వాళ్ళు పడుతున్నారు, వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్స్ ఉంది, వాళ్ళ దగ్గర రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయింది కంప్లీట్గా. సో వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు యూరోప్లో చాలా పెద్ద ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు, ఈవీ మీద వాళ్ళు డ్యూటీ వేస్తున్నారు. సో ఇట్లాంటి ప్రాబ్లం చైనాకు ఉన్నప్పుడు భారతదేశంతో ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు? మన దగ్గర పొలిటికల్ కంపల్షన్స్ కోసం మా రాహుల్ గాంధీ అంటాడు వాళ్ళు 300 ఫీట్లు ఆక్రమించేశారు, 300 కిలోమీటర్ ఇక్కడికి వచ్చారు, అన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఈ మధ్య కూడా చేస్తున్నారు. చేయండి, వాట్ డిఫరెన్స్ ఇట్? ఏమైనా డిఫరెన్స్ వస్తుంది? ఏం లేదు కదా. 2 రోజుల తర్వాత చెప్పినోడు కూడా మర్చిపోతాడు ఏం చెప్పాడని చెప్పేసి. మనం డిబేట్ చేస్తుంటాం. ఓకే, అంత సీరియస్ డిప్లొమసీలో ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఏం చెప్పలేదు అది చాలా ఇంపార్టెంట్, ఏం చెప్పిందని కాదు. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. స్విట్జర్లాండ్ దెర్ ఆర్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ నెవర్ మేడ్, దాన్ని మనం ఆపెట్టాం. ఎవరైనా స్టేట్మెంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మనకు ముందే తెలిసిపోతే వీ ఇమీడియట్లీ టెల్ దెమ్ బాస్ మన రిలేషన్షిప్ పోతుంది, మీరు ఈ స్టేట్మెంట్ అని ఇవ్వకండి, ఓకే పక్కన పెట్టేస్తారు వాళ్ళు, కాగితం అయిపోయింది. ఓకే, ఈ హ్యూమన్ రైట్స్ అంతా ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఎంతో మాట్లాడతారు. బెంజమిన్ నెట్న్యాహు వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్ కూడా ఉంది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఆయన పట్టించుకుంటున్నాడు, ఆయన తిరుగుతూనే ఉన్నాడు, యూఎస్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. అక్కడ దే విల్ నాట్ బాదర్. మనం సెన్సిటివ్ కాకూడదు, వీ షుడ్ బి టఫ్, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే దీని తర్వాత ఆయన ఆస్ట్రేలియాకి వెళ్ళారు, మనం చూసాం. అక్కడ కూడా డిఫెన్స్ కోఆపరేషన్ ఉంది మనకి, అక్కడ ఒక సైన్ చేశారు, ఇండస్ట్రియల్ కొలాబరేషన్ చేస్తున్నాం వాళ్ళతో. ఓకే, అది కాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకు తెలుసు, అక్కడ యురేనియం డీల్ జరిగింది. ఆ యురేనియం డీల్ ఎందుకు మనకి ఇంత ఇంపార్టెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ మనకి. అది నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఎందుకు జరుగుతుంది అనేది. ఈ యురేనియం ప్రోడక్ట్ మన దగ్గర ఇప్పుడు ఉన్నది 8 గిగావాట్ల పవర్ అంతే, 8 గీగావాట్స్, దట్స్ ఆల్ ప్రొడక్షన్ మన దగ్గర. మీరు కంపేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మన టోటల్ ఇండియాలో ఇప్పుడు ఉన్న ఇన్స్టాల్ కెపాసిటీ ఈజ్ అరౌండ్ 543 గిగావాట్. దాంట్లో 230 గిగావాట్ కోల్, బొగ్గు, థర్మల్ పవర్. సోలార్ 157 గిగావాట్. అంటే కోల్ దగ్గరకు వచ్చేస్తున్నారు. మనం ఇప్పుడు 8 గిగావాట్స్ ఉన్న న్యూక్లియర్ పవర్ని 2047లో 100 గిగావాట్ చేయబోతున్నామంట. ఇవి 8 ఉన్నది
47 అంటే ఇక 21 సంవత్సరాల తర్వాత 100 గిగావాట్ చేరుకుంటుందని మనం ఒక అంచనా వేసుకుంటున్నాం. అక్కడ వెళ్తుందో లేదో తెలియదు, దానికోసం తెప్పించుకుంటున్నాం. దాని తర్వాత మన దగ్గర ప్రైవేట్ ప్లేయర్స్ రెడీ ఉన్నారు. అదానీ కానీ, టాటాస్ కానీ, అంబానీ కానీ, ఇలాంటి చాలా జిందల్, వీళ్ళందరూ రెడీ ఉన్నారు న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ కోసం. మన దగ్గర ఎక్కువ న్యూక్లియర్ పవర్ ప్రైవేట్కి వెళ్ళలేదు మనం, ఎందుకంటే మన దగ్గర సేఫ్ గార్డ్స్ లేకుండే, చట్టాలు లేకుండే. దాన్ని ఇప్పుడు శాంతి యాక్ట్ అని తీసుకొచ్చిన దాంట్లో దాని ప్రకారం వీఆర్ ఏబుల్ టు, ఏమైనా రేపు యాక్సిడెంట్ జరిగితే ఏంటి, ఎవరు రెస్పాన్సిబిలిటీ? న్యూక్లియర్ యాక్సిడెంట్ అంటే ఏదో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఫర్నస్ కాలిపోయింది, అక్కడ కొంతమంది చనిపోయారు, అది కాదు. దాని చుట్టుపక్కల ఎన్వైర్న్మెంట్ మొత్తం పోతుంది కంప్లీట్గా. చెర్నోబిల్ చూసాం మనం, ఫుకుషిమా చూసాం మనం. సో ఇది చాలా డేంజరస్ అనమాట. సో దానికోసం సేఫ్ గార్డ్ తీసుకొచ్చారు శాంతి యాక్ట్ కింద. అది కూడా కాదు, ఇప్పుడున్న న్యూక్లియర్ రియాక్టర్స్ పాత న్యూక్లియర్ రియాక్టర్స్ లాగా కాదు. మన అప్సరా తయారు చేసినప్పుడు ఎప్పుడో రాజారామన్న టైంలో, ఆ టైంలో హోమీ బాబా డిజైన్ చేసి అది చేసినంత చాలా పాత. దాని తర్వాత ఎన్నో ప్లాన్స్ వచ్చినాయి, మనకి కైగా వచ్చింది, కూడంకులం వచ్చింది, దానికన్నా ముందు కల్పాకం ఉంది, ఓకే, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇట్లాంటి దాంట్లో మనం మెయిన్గా మనకి కావాల్సిన యురేనియం. అండ్ ఆస్ట్రేలియా వరల్డ్లో 4th లార్జెస్ట్ యురేనియం ప్రొడ్యూసర్, 8% యురేనియం వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళకి ఐరనీ ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు న్యూక్లియర్ పవర్లో బిలీవ్ చేయరు. వాళ్ళకున్న ప్రాబ్లం వాళ్ళకుంది. ఓకే, కొన్ని దేశాలకి నచ్చదు యురేనియం అంటే, కానీ వాళ్ళ దగ్గర యురేనియం పెట్టుకొని ఏం చేసుకుంటారు వాళ్ళు? సో అమ్మాల్సి వస్తుంది వాళ్ళు. సో మనకు అమ్మారు. యాక్చువల్లీ ఈ ఒప్పందం మనం 2014లో చేసాము, కానీ దాన్ని మనం ఒక ఆపరేషనల్ బేసిస్లో తీసుకురాలేకపోయాం. ఎందుకంటే డౌట్ ఏమొచ్చిందంటే మనం ఇది మళ్ళీ న్యూక్లియర్ వెపన్స్కి వాడుకుంటామేమో అని డౌట్ వచ్చింది. జస్ట్ లైక్ ఇరాన్ ప్రాబ్లం. ఇరాన్ కూడా అదే ఇష్యూ కదా, ఈ ఉన్న యురేనియం మీరు దేనికి వాడుకుంటారు? పీస్ఫుల్ పర్పస్ వాడుకుంటారా, మిసైల్ తయారు చేస్తారు? మనం చెప్పాను, మీ యురేనియం మేము ముట్టాం, మా దగ్గర యురేనియం ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, కొన్ని చోట్ల భారతదేశంలో ఉంది, ఆ యురేనియం మేము వాడుకుంటాం. ఓకే, మాకు ఎట్లా కావాలో వెపన్స్కి మాకు తెలుసు, ఈ యురేనియం మేము ముట్టాం, మీకు కావాలంటే వీల్ గివ్ ఎ గ్యారంటీ దట్ వీ విల్ నాట్ టచ్ ఇట్, ఇది ఓన్లీ ఫర్ పీస్ఫుల్ పర్పస్. మాకు కావాల్సిన ఆయుధాలు కావాల్సిన యురేనియం మా దగ్గర ఉన్నాయి. ఓకే, వీ ఆల్రెడీ ఇంటగ్రేటెడ్ ఇంటూ అవర్ మిసైల్ సిస్టమ్, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. అది సో నేనేం చెప్తానంటే, కోల్ 230 గిగావాట్, సోలార్ 157, హైడ్రో పెద్ద హైడ్రో ప్రాజెక్ట్స్ అన్నీ కలుపుకుంటే కూడా 52 గిగావాట్స్. మీరు విండ్ తీసుకుంటే 56 గిగావాట్స్, ఆల్మోస్ట్ మోర్ దెన్ మన హైడల్ ప్రాజెక్ట్స్. కానీ హైడల్ నీళ్ళు ఖర్చు లేవు, విండ్ కూడా అంతే, సోలార్ ఇన్స్టలేషన్ కాస్ట్ ఉంది అంతే. న్యూక్లియర్ ఒకటే మనం చూస్తే ఈ ప్రాబ్లం 8 ఉంది, అది ఇప్పుడు 100కి తీసుకెళ్ళాలి. దానికి ఈ ఆస్ట్రేలియా నుంచి చేసిన ఒప్పందం చాలా పనికొస్తుంది. అది ఆస్ట్రేలియా దగ్గర నుంచి ఇప్పుడు స్పెసిఫిక్స్ ఇంకా రాలేదు, ఎంత కొంటున్నాం, ఎప్పుడు కొంటున్నాం అదని డీటెయిల్స్ ఇంకా రావాలి. ఇప్పుడు ఒప్పందమే చేశారు అంతే. అది కాకుండా డిఫెన్స్ చాలా మటుకు మన మ్యారిటైమ్ సెక్యూరిటీ గురించి చేసాం మనం, అండ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ గురించి, ఇంటెలిజెన్స్ షేరింగ్ గురించి, ఆపరేషన్ కోఆర్డినేట్స్ గురించి మాట్లాడాం, పొల్యూషన్ రెస్పాన్స్ గురించి. ఇదంతా ఎన్వైరన్మెంట్ బేసిస్ ఉంటుంది దానికే పెద్ద. కానీ మనకు మెయిన్గా ఏంటంటే ఎనర్జీ సెక్యూరిటీ గురించి యురేనియం తెచ్చుకున్నప్పుడు మనకు వచ్చింది. దట్ ఈస్ రియలీ అ బిగ్ థింగ్ అన్నమాట. దాని తర్వాత న్యూజిలాండ్ వెళ్ళారు. న్యూజిలాండ్ చిన్న కంట్రీ, ఆస్ట్రేలియా లాగా పెద్ద కంట్రీ కాదు న్యూజిలాండ్. వాళ్ళకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, ఎందుకంటే ట్రేడ్ అండ్ కామర్స్, మనం వాళ్ళతోనే ఒక FTA సైన్ చేసాం మనం. అక్కడ పెద్ద కాంట్రవర్సీ జరిగింది దాంట్లో ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది దాంట్లో, అంటే మన ప్రొఫెషనల్స్ అక్కడ వెళ్ళి పనిచేయచ్చు. సో న్యూజిలాండ్లో చాలా పెద్ద పుష్ బ్యాక్ ఉంటాయి దాని వ్యతిరేకంగా. అక్కడ పార్లమెంట్లో కూడా వాళ్ళ ఆపోజిషన్ కూడా భారతదేశం నుంచి ఇక్కడ వచ్చి మా ఉద్యోగాలను తీసుకెళ్ళిపోతారు, భారతీయుల్ని రానియకూడదని చెప్పి ఇక్కడ కొన్ని ప్రొసెషన్స్ కూడా తీశారు. అవును, యాంటీ ఇండియా. అది కాకుండా డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ, అగ్రిటెక్ గురించి, దే గుడ్ ఇన్ అగ్రిటెక్. ఎడ్యుకేషన్, మన పిల్లలు అక్కడ వెళ్ళి చదువుకోవడము, ఓకే, వాళ్ళది కావాలంటే ఎక్స్చేంజ్ మెకానిజం పెట్టుకోవచ్చు. కల్చర్ అండ్ టూరిజం, స్పోర్ట్స్, ఈ 3 ఫీల్డ్ కూడా మన ఒప్పందం పెట్టాం. బట్ కంపేర్ టు ఇండోనేషియా అండ్ ఆస్ట్రేలియా అంత పెద్ద ఒప్పందం కాదు, చిన్న మినిమల్లీ. ఆ కంట్రీ కూడా అంతే సైజు ఉంది కదా, న్యూజిలాండ్ పెద్ద కంట్రీ ఏం కాదు. అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ, న్యాచురల్లీ వీళ్ళందరూ ఇప్పుడు మనం మాట్లాడిన దేశాలందరూ చుట్టుపక్కల ఓషన్స్ ఉంది. ఇండోనేషియా ఉండొచ్చు, ఆస్ట్రేలియా ఉండొచ్చు, న్యూజిలాండ్ ఉండొచ్చు. సో మ్యారిటైమ్ సెక్యూరిటీ వాళ్ళకి పెద్ద ఇష్యూ. ఓకే, మనలాగా అంత పెద్ద నేవీ ఎవరి దగ్గర లేదు. ఆస్ట్రేలియా దగ్గర ఉంది కానీ న్యూజిలాండ్ దగ్గర లేదు, ఇండోనేషియా దగ్గర లేదు. సో వాళ్ళు మన సాయం తీసుకుంటారు. మనం ఇప్పుడు నెలకు 3 షిప్లు రిలీజ్ చేస్తున్నాం మన మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి. పెద్ద మూవ్ అది. ఒక సంవత్సరానికి 36 షిప్లు మనకు వస్తున్నాయి, వార్షిప్స్. సో అది మన ఎక్స్పాన్షన్ ఉంది. బ్లూ వాటర్ నేవీలో ఎక్స్పాన్షన్ చాలా మటుకు పనికి వస్తుంది. చూద్దాం ఇంకా ముందుకెళ్తూ నెక్స్ట్ ఇయర్ దాకా ఒక బ్లూ వాటర్ నేవీలో. ఇండియన్ ఓషన్ ఇప్పుడు మనమే డామినేట్ చేస్తున్నాం. చైనీస్ ఒక టైంలో ట్రై చేశారు, కానీ ఈ యుద్ధం అంతా వచ్చిన తర్వాత ఇరాన్ దాంట్లో వాళ్ళు పక్కనకి వెళ్ళిపోయారు. మన షిప్లు ఇప్పుడు కూడా అక్కడ ఉన్నారు. మొన్న ఒక సొమాలియన్ పైరేట్స్ వచ్చి ఒక షిప్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తే మన వాళ్ళు కమాండోస్ మార్కోస్ దాంట్లో ల్యాండ్ అయ్యి
వాళ్ళు ఫైరింగ్ చేసి పంపించేశారు, వాళ్ళు వెళ్ళి పారిపోయారు వాళ్ళు అప్పుడే. సో ఇది మెయిన్ అన్నమాట. ఇది మోదీ గారు వెళ్ళిన దానికి ఈ 3 దేశాలు జరిగినది ట్రేడ్ అండ్ డిఫెన్స్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ న్యూక్లియర్ డీల్ అండ్ ఆస్ట్రేలియా పర్టికులర్గా గత 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక రూల్ని దాన్ని బైపాస్ చేసి ఇచ్చిందని చెప్తారు. నిజమే సార్ అది. మనం సైన్ చేసాం 2014లో ఈ సైన్ ద అగ్రిమెంట్, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళకి డౌట్ ఇది ఉండే, మీరు దీన్ని మళ్ళీ వెపన్స్ గ్రేడ్లో వాడుకుంటారా, న్యూక్లియర్ నాన్ ప్రొటెక్షన్ ట్రీటీ సైన్ చేశారు, ఎన్పిటి సైన్ చేసినప్పుడు మళ్ళీ ఇది చేస్తారా. మనం అన్న మాకు అక్కర్లేదండి, మీరు కావాలంటే పెట్టుకొని మాకు ప్రాబ్లం ఏం లేదు, మీరు ఎక్స్పోర్ట్ చేయాల్సిందే. మీ దగ్గర న్యూక్లియర్ ప్లాంట్ లేవు, మనం కెనడా నుంచి కొనవచ్చు, ఎక్కడి నుంచి కొనవచ్చు. ఇదంతా కొన్న తర్వాత ఇక్కడికి వస్తుంది కదా, హైదరాబాద్కి వస్తుంది. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ తీసుకొస్తారు ప్రాసెసింగ్ చేయడానికి. మనకు కావాల్సినది ఏంటంటే మన ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ పెంచాలి మనం. అది కోల్ అనే ప్రోడక్ట్ ఒక 30-40 సంవత్సరాల తర్వాత బొగ్గు ఉండదు. సింగరేణి కాలరీస్ కానీ మిగతా కానీ ధన్బాద్ కానీ ఇది ఎక్కడ ఉండదు. అప్పుడు మనం ఈ న్యూ ఫ్యూయల్స్కి వెళ్ళాల్సి వస్తుంది, రిన్యూవబుల్ ఫ్యూయల్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అది విండ్ ఉండొచ్చు, సోలార్ ఉండొచ్చు, హైడల్ వర్షాకాలంలో ఉంటుంది అంతే. దాని తర్వాత న్యూక్లియర్. సో వీ హ్యావ్ టు గో న్యూక్లియర్. యూరోప్లో ఒక పెద్ద ఫ్యాషన్ ఉండే, న్యూక్లియర్ అంతా తీసేశారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తుందని. వాళ్ళు మళ్ళీ క్రైసిస్ ఫేస్ చేస్తున్నారు. యూఎస్లో ప్రాబ్లం లేదు. యూఎస్లో ట్రంప్ అన్నారు అంతా తీసేసాను, బొగ్గు మీద నడిపించండి అన్నాడు. బికాజ్ ఆయన ఫ్రెండ్స్ అందరూ కోల్ మైన్స్ ఓన్ చేస్తారు. దానికోసం మనం ఒక జ్యుడిషియస్ మిక్స్ అంటాం. మనం బొగ్గు ఉండాలి, ఆయిల్ అండ్ గ్యాస్ ఉండాలి, మనకి సోలార్ ఉండాలి, విండ్, హైడల్, ఎవ్రీథింగ్ షుడ్ బి దర్ అండ్ న్యూక్లియర్. దానికి అమెరికా దగ్గర ఉన్న టెక్నాలజీ మనం తెచ్చుకుంటున్నాం, రష్యా దగ్గర నుంచి టెక్నాలజీ తెచ్చుకుంటాం, మన హోమ్ గ్రౌండ్ టెక్నాలజీ కూడా ఉంది. ఈ రియాక్టర్స్ కోసం, స్మాల్ బ్రీడర్ రియాక్టర్స్ కోసం డేటా సెంటర్స్ తయారు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. హ్యూజ్ పవర్ కన్జంప్షన్ ఉంటుంది. ఒక డేటా సెంటర్ అయితే అనుకుంటాను 8 సిటీస్ పవర్ చేయొచ్చు, 8 లక్షల ఇల్లు పవర్ చేయొచ్చు. అంత పవర్ కావాలి దానికి. అప్పుడు డెడికేటెడ్ పవర్ యూనిట్స్ కావాల్సి వస్తుంది. సన్ లేకుండా అనుకోండి వారం పాటు ఇట్ విల్ నాట్ వర్క్. సో దానికి కావాల్సింది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ కావాలి. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ చిన్న సైజులో కూడా ఉంది, పెద్ద సైజులో ఉంది, మీడియం సైజులో. అది కెపాసిటీ బట్టి ఉంటుంది. డెడికేటెడ్ యూనిట్స్గా ఉంటుంది. పెద్ద సెటప్ ఉండదు, కల్పాకం లాగానో లేకుంటే కూడం లాగా అంత టైం తీసుకోదు. దీస్ ఆర్ స్మాల్ రియాక్టర్స్. ఒక ట్రక్ మీద లోడ్ చేయొచ్చు మీరు, అట్లాంటిది. దాన్ని మూవ్ చేసుకోవచ్చు ఒక చోటు నుంచి ఇంకో చోటు. అది మనం చేస్తున్నాం అనమాట. దానికి కావాల్సిన యురేనియం కూడా ఈ ఆస్ట్రేలియా నుంచి తెప్పించుకున్న దాంట్లో వస్తుంది. దాన్ని టెక్నాలజీ గవర్నమెంట్ అంటున్నారు మీరు తెచ్చుకోండి. జిందాల్ ఉండొచ్చు, టాటాస్ ఉండొచ్చు, బిర్లాస్ ఉండొచ్చు, అంబానీ, అదాని, ఎవరైనా కానివ్వండి. యూ సెట్ ఇట్ అప్, యూ రన్ ఇట్, యూ చార్జ్ ఇట్, అంతే. సరే, ఇంత సక్సెస్ఫుల్ టూర్స్ తర్వాత సార్ అక్కడ అవార్డులు తీసుకోవడం కానివ్వండి, అత్యున్నత పురస్కారాలు తీసుకోవడం కానీ, ఇన్ని ట్రేడ్ డీల్స్ ఇవన్నీ కుదిరిన తర్వాత ఎందుకనో ఇక్కడ మన దగ్గర నుంచి ఏం పెద్దగా రెస్పాన్స్ ఇంతవరకు రాలేదంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పాయింట్ ఏం దొరకదు మన దగ్గర ఉన్నటువంటి ఈ ప్రతిపక్ష పార్టీల నుంచి కానీ. వాళ్ళు ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి కదా, రియాక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. మీరు డిఫెన్స్ కోఆపరేషన్ సైన్ చేసి ఏంటని వీళ్ళకి తెలియదు అంటే అదే అమ్ముతున్నారంటే ఏమంటారు, వద్దంటారా? పాయింట్అవుట్ చేయడానికి అస్త్రా చేస్తున్నారు, డిఫెన్స్ కోఆపరేషన్ అంటున్నారు, డిఫెన్స్ కో ప్రొడక్షన్ అంటున్నారు, ఓకే, మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటున్నారు, షేరింగ్ ఆఫ్ డేటా అంటున్నారు. ఇంటెలిజెన్స్ వీళ్ళకి కూర్చొని అనలైజ్ చేయడానికి మనుషులు లేరు వీళ్ళ దగ్గర. అది ఈవెన్ బీజేపీ వైపు కూడా అదే ప్రాబ్లం అని. మీరు కాంగ్రెస్ ఒక్కరే తప్పు పట్టలేదు. పాజిటివ్గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా తక్కువ మంది. రణ్ధీర్ జైస్వాల్ గారు ట్విట్టర్లో ఇస్తున్న స్టేట్మెంట్ చదువుకుంటే చాలు వీళ్ళు, ఎక్స్టర్నల్ అఫేర్స్ స్పోక్స్ పర్సన్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆయన స్లైడ్ బై స్లైడ్ ఇస్తున్నారు ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ. అది చదువుకుంటే చాలు, దర్ ఇస్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ దాట్. మీరు దేనికి వ్యతిరేకిస్తారు? మోదీ గారికి అవార్డు ఇస్తున్నారు, అది మీరు కంప్లైంట్ చేసుకోండి. ఖ్వాజా ఆసిఫ్ రెస్పాండ్ అయ్యాడు కానీ ఇంకా వీళ్ళెవరు ఇంకా రెస్పాండ్ కాదు, మాట్లాడాలా వద్దని ఆలోచిస్తాను. డూ ఇట్. మోదీ గారికి అవార్డు ఇచ్చేది మోదీ గారికి కాదు, దేశానికి ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు. జవహర్లాల్ నెహ్రూ ఆయనకే భారతరత్న వేసుకున్న మంచి దేశం, మనకు మర్చిపోకూడదు. ఇట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించండి. ఒక ఉన్న ప్రధానమంత్రి బతికి ఉన్నప్పుడు ఆయనకే భారతరత్న రికమెండ్ చేసుకున్నారు. ఇంకేం కావాలి? మళ్ళీ మోదీ గారి గురించి కంప్లైంట్ చేస్తారు. మొత్తానికి ఆర్థిక సంబంధాలు, రాజకీయ సంబంధాలు, దౌత్య సంబంధాలు అన్ని విధాలుగా విన్ విన్ సిచ్యువేషన్ ఇది ఈ 3 దేశాల పర్యటన ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ డీటెయిల్డ్ అనాలిసిస్. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలు మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోకండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.